నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రామ్. వైసీపీ ముఖ్య నేతలైనటువంటి వల్లభనేని వంశీ మరియు కొడాలి నాని గారు వీళ్ళిద్దరూ వైసీపీ పార్టీ నుంచి రాజీనామా చేసి వెళ్ళిపోతారనే వార్తలు జోరుగా సాగుతున్నాయి. ఓవరాల్గా ఈ వార్తలో ఉన్నటువంటి వాస్తవం ఏంటనే అంశం గురించి మనతో కుల్లంకుషంగా వివరించడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, నిజంగా అది వార్తల్లో వాస్తవం ఎంత అంటారు? ఒక చిన్న లాజిక్ చెప్తా సార్. నిజంగా వాళ్ళే కనుక వెళ్ళిపోయే పరిస్థితులు క్రియేట్ చేసింది ఎవరో తెలుగుదేశం నుంచి వాళ్ళకే బాగా తెలుసు. పైపచ్చి ఒక నాయకుడి యొక్క కమిట్మెంట్ చిత్తశుద్ధి ఏ లెవెల్లో ఉంటుందో మనందరికన్నా తెలుగుదేశంలో ఉన్న వాళ్ళందరికీ ఎక్కువ తెలుసు. ఒక నాయకుడిని నమ్మితే మనసా వాచ కర్మ అన్నదానికి అర్థం పరమార్థం ఏంటంటే ఎవరో కూడా మళ్ళీ తెలుగుదేశానికే బాగా తెలుసు. ప్రధానికి వాళ్ళు రాజీనామా చేసి ఎందుకు వెళ్ళాలి? ఏ పార్టీలో పోవాలి? ఏ పార్టీలో పోతారు? వీళ్ళు అనుకున్నట్టు తెలుగుదేశంకి చచ్చిన వెళ్ళరు. అంటే విజయసాయి రెడ్డి లాగా కొంచెం సప్రెస్ అయిపోయి నేను రిలాక్స్ అయిపోతాను, పదవిలో ఉన్నాడే సప్రెస్ అయ్యాడు, భయంపడు సచ్చో ఏదోను. వీళ్ళకి పదవులే లేవు కదా. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలు వాళ్ళు కరెక్ట్ అనుకుంటే ఓట్లు వేశారు, కరెక్ట్ కాదన్నప్పుడు ఓడించారు. అది కదా సారాంశం మనం మాట్లాడవలసింది. గెలిచారో ఓడారో అది పక్క తీద్దాం. ఓటమిలోనే ఉన్నారు. ఓటమిలో ఉన్న వాళ్ళు నీకు ఏడిపోయి ఏడి చేస్తాడు వెళ్ళి కేసులు. అయ్యో నన్ను అరెస్ట్ చేస్తారని భయపడి ఉంటే వంశీ ఏమో జాయిన్ అయిపోయాడు. మీరు అన్నట్టు వాషింగ్ పౌడర్ నిర్మా బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యాడు అనుకుందాం. అది జరగలే కదా. భయం పడ్డా? భయం పెట్టే కదా లోపటేశారు. భయం పడ్డా? ఒకసారి గతంలో మాట్లాడేస్తారని కదా అలో లక్ష్మణ అని ఏడిశారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కువ మాడేస్తారు, నోరిపితే బూతులు మాడతారని కదా. 15 నెలలు బట్టి ఒక్క మాట మాట్లాడలే. ఎందుకు ఈ కవింపు చర్యలు? అంటే రాజకీయంలో కాలక్షేపం కార్యక్రమాలు ఎవరు చేస్తున్నాడో జాగ్రత్తగా గమనించండి సార్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి కొడాలని బయటకు వచ్చిన ఉదంతాన్ని ఒక్కసారి పునర్నామనం చేసుకోగలిగే కెపాసిటీ సామర్థ్యం తెలుగుదేశం వాళ్ళకు ఉంటే ఎందుకు వెళ్ళాడో వాళ్ళకి ఆత్మప్రబోధానుసారం తెలిసిపోద్ది. ఇలా మాట్లాడితే ఇలా చేస్తే ఉంటారు ఎవరన్నా. ఇదే వంశీకి సంబంధించిన అంశంలో కూడా ఇదే జరిగితే అందరూ దేవినేని ఉమ్మగారులాగా అమాయకంగా ఉంటారు అనుకుంటే అలా ఉండరు అందరూ. కృష్ణా జిల్లాలో విజయవాడలో మడత పెట్టే సామర్థ్యం వాళ్ళకి తప్ప ఇంకెవరికి ఉండదు. మనకున్న 23 జిల్లాలతో ఏర్పడిన రాష్ట్రంలో 13 మనకి ఇచ్చిన ఓవరాల్గా 23 జిల్లాల సమైక్య రాష్ట్రంలో విజయవాడ ఉండేలు దెబ్బ అందరికీ తెలుసు వాళ్ళ సామర్థ్యం. అందులో ముఖ్యంగా చౌదరి సామాజిక వర్గంలో మడతెట్టే విధానం ఇంకా బాగా తెలుసు. మనందరికన్నా ఎక్కువ చంద్రబాబు గారికి. మేము చిత్తూరు నాయుళ్ళు కానీ మీరు విజయవాడ చౌదరులు అని అండర్లైన్ చేసి మాడేందుకు కూడా చంద్రబాబు గారు. అర్థమైందా? చేత మనందరికన్నా ఎక్కువ తెలిసిన అపరమేధంలో వాళ్ళ దగ్గరే ఉన్నారు కాబట్టి వీళ్ళు మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చే పరిస్థితి అనుకుంటే వాళ్ళు వెళ్ళే పరిస్థితే ఉండదు. అసలు వెళ్ళే పరిస్థితులు ఎందుకు కలిగాయని దాని మీద ప్రక్షాళించుకోగలిగితే వాళ్ళు వచ్చే పరిస్థితులు ఉన్నాయంటే ఉండవు అన్నది అర్థం వాళ్ళకే తెలుస్తుంది. సార్, ఒక రీజన్ ఒకటి బాగా బలంగా వినిపిస్తాం సార్. వాళ్ళు నందమూరి కుటుంబానికి బాగా దగ్గరగా ఉన్న సన్నిహితులు కాబట్టి ఈ నారా కుటుంబానికి వాళ్ళకి కొంచెం ఆ ఫ్లక్చువేషన్స్ వచ్చి వాళ్ళని కొంచెం ప్రాబ్లమేటిక్ క్రియేట్ చేసి వాళ్ళు దూరం చేశారనేది ఒకటి ఉంది. ఆ పార్టీ స్థాపించింది ఎవరు సార్? నందమూరి తారక రామారావు. ఆ మహానుభావుని చూసే ఆ తెలుగుదేశం పార్టీలో చాలామంది ఉన్నారు సార్. కానీ కొన్ని అనూహ్యమైన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి పార్టీని టేక్ ఓవర్ చేసిన తర్వాత సమన్వయపరుచుకుని సంధానపరుచుకున్న వాళ్ళు ఎవరో అందరికీ తెలిసిన విషయం సార్. ఆ సంధానపరుచుకునే నేపథ్యం ఎంతమందికి ఉంటుంది? అందరికీ ఉంటుందని ఏమైనా అండర్లైన్ చేసుకుంటే ఉండదు. చాలామందికి ఉండదు అన్న విషయం చాలామందికి పరంగా కాకపోయినా వంశీ అండ్ నానిగారి పరంగా ఎస్టాబ్లిష్ అయ్యింది. ఇంకా మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళు మళ్ళీ మారిపోతారు. అటు ఇటు ఆగుణింతాలు దేనికి? ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏంటంటే కమిటెడ్ సోల్స్ అండ్ కమిట్మెంట్ ఉన్న నాయకులు. ఇప్పుడు ఆ మాటకు వస్తే నిజంగా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఎదురుపడిన వంశీ గారు కూడా అందరూ ఇంతకన్నా భయంకరంగా వంశీ వెళ్ళిపోతాడట, నానిలాగే వెళ్ళిపోతాడట అన్నా సరే తెలుగుదేశం పరంగా గెలిచి తన కమిట్మెంట్ చూపించుకున్నాడు. అతను ఉండి చూపించుకున్నాడు. కొన్ని ఉన్నప్పుడు ఎలా ప్రాణాలు తినేశారన్న తర్వాత కదా పర్యవసానంలో అతను వైఎస్ఆర్సీపీకి వెళ్ళాడు. అప్పుడు దానికి ఎలక్షన్ ముందే వెళ్ళిపోలేడా? గెలిచి ఎన్నాళ్ళు ఉన్నాడు వైఎస్ఆర్సీపీ పరంగా, తెలుగుదేశం పరంగా. తర్వాత ఉన్నంతకాలం అతని లాంగ్వేజ్ ఎలా ఉంది? ఏ రోజు కాంప్రమైజ్ కాలే. నాయకుడు కోసం అధినాయకుడిని నమ్మారు కాబట్టి అదే బాడీ లాంగ్వేజ్, అదే లాంగ్వేజ్ యూజ్ చేశారు. బట్ అదే పార్టీలో నుంచి మారి ఆ పార్టీకి వెళ్ళినప్పుడు అదే కమిట్మెంట్, అదే చేస్తుందని ఎందుకు గ్రహించలేకపోతున్నారు? రోజా గారు ఉన్నారు, ఆవిడ ఫైర్ బ్రాండ్ అంటారు. తెలుగుదేశంలో ఉన్నంతకాలం ఆవిడకు ఉన్నంత కెపాసిటీ ఆవిడకి ఉండేది కాదు. రాజశేఖర రెడ్డి గారిని కూడా ఎదిరించిన ఆవిడ. బట్ రాజశేఖర రెడ్డి గారి పార్టీలో జాయిన్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణించినప్పుడు ఆవిడ చిత్తశుద్ధి 24/7 అండ్ కమిట్మెంట్ టువర్డ్స్ పార్టీ చాటుకుంటుందా లేదా ఇది గ్రహించండి సార్. అవునంటారా కాదంటారా? కరెక్ట్. వాళ్ళ ఫ్రేమ్లో నేనున్న పార్టీ నాకు తల్లిలేడిది. నేను అపోజిషన్ పార్టీని ఏ విధంగా ట్రీట్ చేయాలో ఆ ట్రీట్మెంట్ అలాగే చేస్తా. అది ఆది మూలమైన తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన బుద్ధినే అనుకో, లేకపోతే ఏదైనా అనుకో, కాంప్రమైజింగ్ నాన్ కాంప్రమైజింగ్ యాటిట్యూడ్ అన్నది ఉంటుంది. అది ఉన్న వాళ్ళు రేరెస్ట్గా ఉంటారు. వాళ్ళు రోజా అవ్వచ్చు, వంశీ అవ్వచ్చు, లేదా నాని అవ్వచ్చు.
వాళ్ళ చిత్తశుద్ధి టువర్డ్స్ పార్టీ గమనించండి, అది తట్టుకోలేని తనం చూడండి వీళ్ళని. అలాంటి చిత్తశుద్ధిన నాయకుల్ని కోల్పోయి మన పశ్చాత్తాపంతో వాళ్ళు ఇలాంటి అనవసరమైన ఫెయిలర్లు కొట్టి వాళ్ళ ఇండివిజువల్ క్రెడిబిలిటీని డ్యామేజ్ చేయడానికి చూస్తున్నారు. అర్థమవుతుంది మీకు? సో దానివల్ల పర్యవసానాలు ఎవరు అనుభవిస్తారు? మనసా వాచా కర్మ అన్న సిద్ధాంతానికి కట్టుబడిన వాళ్ళు వీళ్ళు ముగ్గురు కనబడుతూ ఉంటారు. మీరు చూసుకోవాలంటే వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా అదే వైబ్రేషన్స్తో ఉంటారు అపోజిషన్ పార్టీ పట్ల. ఇక్కడ ఎందుకున్నారని గుదిబండ బ్యాచ్లో ఉంటారు. అందరూ దేవుని నోములాగా అమాయకంగా ఉంటారు కదా. అంటే ఎలా సార్ అమాయకం అంటే అది నోట్ల నాలుగు లేకపోవడం, చుట్టుపక్కల గోతులు తవ్వినా, పార్టీ ఎంజాయ్ చేసినా, పార్టీకి నాయకుడికి అధినాయకుడికి కమిట్మెంట్ లెవెల్స్ 24/7 చూపించినా పక్కన కూర్చోబెట్టినట్టు కూర్చోబెడతామంటే వీళ్ళు సామర్థ్యం కలిగిన వాళ్ళు కాబట్టి ఒప్పుకోరు. ఆ తేడా గమనించమనండి. మీరు చెప్పిన సోకాల్ చౌదరీస్ ఫ్రమ్ విజయవాడ విత్ ఒరిజినల్ వైబ్రేషన్స్ ఎవరికొనే గమనించండి. నా చుట్టూ తిరుగుతాడు ఉమా వినాయకుడిలో 3 ప్రదర్శనలు చేస్తే ప్రపంచాన్ని అప్పచెప్పించుకోన్న అన్న దగ్గర మీరు అప్పచెప్పుకోండి, కానీ ప్రపంచాన్ని కాంకర్ చేసే సామర్థ్యం మా దగ్గర ఉన్నది అని చెప్పే 24/7 నాని అండ్ వంశీని గమనించండి. అంతకన్నా ఇంకెళ్ళి అంటే ఇలాంటి రాతలు రాయడానికి వీళ్ళకి తాత్పర్యం చేతకంతనం, వాళ్ళని ఎదుర్కోలేని నిస్సాయ స్థితి, వాళ్ళకి పార్టీ పరంగా జరిగిన అన్యాయాన్ని కడుపులో శివుడికి హాలాహలం ఉన్నట్టు తెలిసి కూడా దాన్ని కప్పిపుచ్చడానికి అబద్ధాలతో ప్రజల్లో పబ్లిసిటీ చేస్తే ఒక సర్వైవ్ అవుతాం అన్న దీంట్లో పార్టీకి అధినాయకుడికి ఈ ఒరిజినల్ జడ్డితనాన్ని ప్రదర్శిస్తూ రాస్తున్న దిక్కుమాల రాతలేదు అనవసరమైన ఫెయిలర్లు. ప్రధానంగా భయపడుతున్నారు రెడ్ బుక్కి, అందుకే వీళ్ళు పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు అనేది బలంగా. వంశీ భయం పడితే జైల్లో ఉన్నాడా బయట ఉన్నాడా? జైల్లో ఉన్నారు. జైల్లోకి వెళ్లకుండా ఉంటే భయం పడ్డాడు పార్టీ మారాడని డిస్కషన్ పెట్టండి. జైలుకి వెళ్ళి చాకి భయం పెట్టండి. అంటే ఫర్దర్గా ఇంకా కేసులు ఇంకా ఉన్నాయి, వేడి చేస్తారు, ఊరేసేస్తారా? ఏమనండి ఈయనక్కర్లే అలా ఆవిడ చేయాలి. అంటే పార్టీ కోసం ఎంత దూరమైనా వెళ్ళే రకాలంటారు వంశీ గారు కానీ నాని గారు కానీ రోజా కూడా ముగ్గురు. ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీ కోసం ఎంత దూరమైనా వాళ్ళతో కాకపోయినా పరిగెట్టే నేపథ్యం సామర్థ్యం ఉన్న వాళ్ళు తెలుసుకోమనండి. అది మనం చెప్పకలే, వాళ్ళకి బాగా తెలుసు. అంటే మనసా వాచ కర్మన అంతే. అది ఆ చిత్తశుద్ధితో రాజకీయం చేస్తే నియోజకవర్గం పట్ల కమిట్మెంట్ ఎలా ఉంటుందో వాళ్ళకి బాగా తెలుసు. దీనివల్ల తెలుసుకోవాల్సింది ఏంటంటారు సార్? ప్రజానీకం కానీ అటు రాతలు రాస్తున్న వాళ్ళైనా కూడా ఏం తెలుసుకోవాలంటారు? అబద్ధం అనేది విషంలా ప్రవహించవచ్చు, అయితే నదీ ప్రవాహం వల్ల అంతుదాకా వెళ్ళిపోవచ్చు, కానీ నిజం అనేది తరువుకొని వస్తే నేను కుప్పం కాలంలో నీళ్ళలాగా ఉంటుంది. రైట్, అంతకని ఇంకెళ్ళి. రైట్ సార్, ఓకే, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.